హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మన డింపేర్ అయితే వచ్చిండు. డింపేర్ రాగానే కింద నీళ్ళు అయిపోయినాయి. పైన చెప్పిన 4 రోజులకు ఒకసారి అయిపోతున్నాయి అని అవి రేపన్నా వెళ్ళడం అనేది కింది మొత్తం అయిపోయినాయి. నీళ్ళు లేనికి అయితే పోతున్నాం. ఏది పడుతుంది నా తినుడు బాగా దగ్గర అయితే నీళ్ళు వస్తలేవు. అది మీకు అందరూ తెలిసిందే. ఇప్పుడు ఖరాబ్ అవుతుంది లేకపోతే ఏదో అయితే కదా వేరే దగ్గరికి అయితే పోతున్నాం. దేనికి ఇప్పుడే నీళ్ళు తెచ్చుడు అయితే అయిపోయింది. క్యాన్ ముంగడ పెట్టుకున్న మూత వలిగింది, టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. మనం క్యాంపింగ్ కోసం ఈ కార్ని లాంగ్ తీసుకుపోయినాం. అందుకోసమే కొంచెం సేఫ్టీ కోసం ఇది ఆ కార్ది ఇప్పి దీని మీద పెట్టుకొని తీసుకుపోయినాం. ఇప్పుడు ఆ కార్కి పెడియాలి. మనం ఎక్కువ అదే వాడతాం కాబట్టి ఇప్పుడు ఈ టైర్ తీసి దాన్ని పెడియాలి. తీసినావారా? దాంతో దింపాలి అలా పెట్టి. ఇది నయం నట్లిపోయి ఇది గదెందుకురా? ఈ టైర్ కాదు, ఈ టైర్ ఉన్నదా అది ఇప్పేసి ఈ టైర్ పిడియాలి. తీసేయాలి. అందుకే మరి ఇదే వేయాలి. ఇప్పుడే మన టైర్ పిడియేసేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ టైర్ తీసి మన ఈ లాంబోలో వేసేయాలి. ఇంకా ఇవి టూల్ బాక్స్ వేయాలి. తాళం అది అలా లేపరా ఇంకా ఎందుకుందా ఇంకా లేదు. ఇది తాళం ఏడుందిరా? లేదు లేదు. ధ్యాన్ కింద పెట్టి రోలో మేము అంతా లైక్లు ఆడుకున్నాం. అరే ఇక కవర్ కింద ఉంది, దొరికింది. ఇక కవర్ కింద ఉంది. జింగడైతే ఇంకా రాలేదు. డింపిగా రానప్పుడు జింగడైతే ఫోన్ చేస్తాడు అన్నట్టు. డింపిగా ఏమైందిరా ఇంకా రాలేదని. నువ్వు ఫోన్ చేయలేదేంద్రా మీ అన్నకి? ఇప్పుడు అయ్యి ఏమంటాడు కదా. హలో, ఏడు నువ్వు రాలే ఇంకా? ఎంతసేపు అయితే? అన్న సిద్ధిపడ వేయండు, 2 వీడియోలు ఉన్నాయి, ఫోన్ చేసి చెప్పు అని అన్నాడు. అన్న సిద్ధిపడ వేరు సామాన్యానికి అన్న ఇట్లా 2 వీడియోలు ఉన్నాయి అన్న అన్నాడు. చేయమని అన్నాడు. ఏమంటురా? నిన్న దావత్ కదా అన్నాడు. అనే ఉన్నాడు. కోమా కావచ్చు చెప్పడం డబ్బింగ్ ఆడు అంటుడు. ఇప్పుడైతే గైస్ మన పాత ఇంటికి అయితే పోతున్నాం. మంచాలు అయితే కావాలి, స్విమ్మింగ్ పూల్ అయితే చెప్తున్నాం. మంచాలు లేని పోతున్నాం. జింగడైతే ఇప్పుడు వచ్చింది. గైస్ ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఎందుకంటే ఒక స్విమ్మింగ్ పూల్ చేసేది ఉంది. అయితే మన దగ్గర ఉన్న వానకాయలు వచ్చేసి చినిగిపోయినాయి, మధ్యలో చినిగిపోయినాయి. మళ్ళీ వాటర్ క్యాంపింగ్ చేసినప్పుడు పొక్కలు పడి ఉంది కదా, అందుకే ఇప్పుడు మనం పొయ్యి వేసినప్పుడు పడ్డాయి కదా. ఇప్పుడైతే సిద్దిపేట పోయి పెద్దది పరద తీసుకోవడానికి అయితే డింపుగా నేనైతే పోతున్నాను. ఇప్పుడే మన షాప్ అయితే వచ్చేసినాం. జింగడ అయితే సెలెక్ట్ అని చెప్తుండు. 40 ఉంటుందా? 740 ఫీట్లు ఉంటుంది. మన పరద వచ్చేసి అయితే తీసుకున్నాం. దగ్గర 1/2 అవర్ అవుతుంది ఈ పరద తీసుకోబట్టి. అలా గోదాంలో లెంకి ఇప్పుడు తీసుకొచ్చింది. 1/2 అవర్ పట్టింది. తీసుకున్నాం. ఇప్పుడైతే పోతున్నాం. ఇప్పుడే మన లొకేషన్కి అయితే వచ్చినాం పరద తీసుకొని. ఇంకా అన్న ఇట్లా రాలేదు, వస్తురంట. ఫోన్ చేస్తే చెప్పారు. అన్న ఇట్లా వచ్చేదాకా వెయిట్ చేయాలి. వచ్చినాక స్విమ్మింగ్ పూల్ దానికోసం అయితే తెచ్చినాం. ఇది పరద. మనం పరదాలు చినిపోయి ఉండే కదా,
అందుకోసమే తెచ్చినాం, ఇంకా రాలేదు వాళ్ళు. వచ్చినాక తయారు చేయాలి స్విమ్మింగ్ పూల్. ఇప్పుడే గాయస్ ఒక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఆల్రెడీ మెయిన్ ఛానల్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మీరు చూడొచ్చు వాన కాగితాలను రిపేర్ అయితే చేస్తున్నాము. వాన కాగితాలు అక్కడ టేప్ ఇప్పుడు అట్లనే ఏం కాదు కానీ చాలా మంది తెలియదు. మేము వానకాలం ఒకసారి ఇనిపోతే అతక పెడుతుంటే ఆడ చూసిన అందరూ షాక్ అయ్యారు. ఇవిటిక్స్ టేపులు వస్తాయా సపరేట్ అని చెప్పేసి. వస్తాయి అవి ఇవే వాటర్ ప్రూఫ్. మళ్ళీ ఇంతకుముందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే జింగాడు దాన్ని దొక్కిండు. తొక్కగానే స్విమ్మింగ్ పూల్ సగం నీళ్ళు నిండగానే పొక్క పడ్డది. దానికి టేప్ వేస్తే బందోబస్తు ఆగింది. సరే ఇప్పుడైతే టేప్ వేద్దాం. చూడరు ఎట్లుంటది ఏం కథ. 3 కవర్లు ఉన్నాయి, 3 కవర్లు ఇట్లే నిగిపోయినాయి. కవర్లు ఇది లేయర్ లేయర్ వస్తుంది. దీని వల్ల మనం కర్రవాన కాయలు కొనుక్కుంటే మంచిగా కావచ్చు. కర్రే మంచి కనబడే వీడియోలా స్టార్ట్ వీడిపోయినాయి. ఏదో ఆపరేషన్ చేసినట్టున్నది. సేమ్ ఇది బ్లూ కలర్ వానకాయదం అయ్యేపటికి ఇది ఏర్పడుతుంది. కానీ ఒకవేళ బ్లాక్ కలర్ వానకాయదం అయితే ఇది అతికినట్టు సమయం ఏర్పడదు. మళ్ళీ బందోబస్తు అతుక్కుంటుంది. వాటర్ ప్రూఫ్ దీంట్లో నీళ్ళు నింపినా కానీ పోవు. ఏమన్నా చక్కెర నాకర ఏమంటావు? ఈ సేల్ అయితే వస్తున్నా ముడత వస్తుంది. వచ్చేలా అయితే ఒక కవర్ రెడీ. చాలా ఇది మడిచేయర్రా ఇక వెనక కదా మీదమ్మా. ఇప్పుడు ఇక్కడ సుతం అతికేమనుకో ఇది బందోబస్తు అవుతుంది. డింపియాడు వాడ పైపులు ఉడుతుంటే వాడు కష్టపడుతున్నాడు కదా. జింగ ఎల్పి అయిపోని తోలిస్తే జింగనికి అప్పచెప్పిండు. ఇక వాడు ఒక్కడే దుడుతుండు. వీడు వచ్చి కవర్ చింపుకుంటూ ఆడతాడు. డింపిగా పెద్ద ప్లాన్. ఎంత చిన్న ఉన్నాయి అవి. తింటారా వీటిని? మొన్న అంటిగా తింటారా? మొన్న చెప్పినా కదా శ్రీరామనవమి రోజు ఆడపిట్ట చచ్చిపోయింది ఆడ కింద పడ్డదని. ఫ్యాన్కు తలకాయ కట్టానని చెప్పాను. మగపిట్ట ఊరుకుంటే ఇంకా తిరుగుతా ఉన్నది ఆడ పాపం. ఏడబో బెడ్రూమ్ లా రోజు వస్తుంది తిరుగుతా ఉంది, ఊరుతా ఉన్నది. దానికి ఏమరికా చచ్చిపోయిందని తలకాయ కట్టే కింద పడ్డది అన్నాడు. నువ్వు చూసి విజిగా సేమ్ అంతే ఉన్నాయి అవి. తలకాయ కట్ అయింది, బాడీ రెండు పక్కుంటే పడ్డు. ఆ రక్తం తుడుతుంటే పోతలేదు, గట్టిగా మొత్తం ఇట్లా ఇండికపోయింది. ఎప్పుడు పడ్డదో అది. మన వాళ్ళు వస్తారు లాంబో పైన, లాంబో లోపల. నేను ముగ్గురం బండి మీద పోతున్నాం. దానికి ఇన్స్టాగ్రామ్ లా 1K సబ్స్క్రైబర్స్ అయితే 1K ఫాలోవర్స్ అయితే నాటుకోడి తెస్తా అన్నాడు. సో 1K కాగానే మాది ఇప్పుడు ఈత చెట్లు ఇన్ని రోజులు గీకలేదు, ఈత చెట్లు మాదికే గీకుతుర్రు. ఒక లొట్టి నేను లొట్టి తెచ్చిస్తాను, కోడి తెచ్చి 1K ఫాలోవర్స్ తొందరగా అయితే తొందరగా కోడి పోతాను. పెంచుతున్నారు 700 200 దోశ ఒకటి గాడి చెప్తాను. అయిపోయింది ఇప్పుడు అయిపోయిన వాళ్ళు ఇస్తలేరయ్యా దావతు. ఇప్పుడే స్టూడియో దగ్గరికి అయితే వచ్చినాం. మనం తీసుకుపోయిన మంచాలు ఉన్నాయి కదా, పాతింటి దగ్గర ఏనికైతే అన్న నేను పోతున్నాం. జింగ్లీస్ సామాన్ అనేది తీస్తురు, బయట పెట్టురు. కమాన్ జింగ్లీస్ సామాన్. స్పైడర్ గాడు వస్తాడా? నువ్వు వద్దు పోరా పో వద్దు. ఇప్పుడే మన పాత గోదాంకి అయితే వచ్చినాం. బండి తీసి
కూడా పెట్టాలి ఇక. అక్కడ కనిపిస్తారు కదా ఇద్దరు పిల్లగాళ్ళు, వాళ్ళు వచ్చేసి ఇంతగా చూస్తారు మనల్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే వెనక సైడ్ మీరు అక్కడ చూడొచ్చు మాన్స్టర్ బ్యాట్. దీంతో క్రేజీ క్రేజీ వీడియోలు అయితే ముందు ముందు రాబోతున్నాయి. ఒకటేగా క్రేజీ వీడియో, క్రేజీ వీడియో ఒకటైతే వస్తుంది. ఎటెన్సీ చిమ్టిగాడు ఏందో చేస్తున్నాడు ముందట. ఏ చిమ్టు చిమ్టు చిమ్టు. ఇప్పుడే మంచాలు మన పాత ఇంటికాడ వేసి స్కూల్లోకి అయితే వచ్చినాం. అన్నీ పోయి మనం తీసిన వీడియో మెమరీ కార్డులన్నీ అన్న టేబుల్ మీద పెట్టి ఇంటికైతే పోవాలి ఇక. సో సాయి పీసీలో అయితే అడోబ్ అయిపోయింది, దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటుంటారు. ఇప్పుడే నా దగ్గర కాపీ వేసి ఇచ్చిన. ఆ పీస్ ఎవరు అనుకుంటారు కింద కామెంట్ చేయర్రి. విజయగాడి ఇలా కొత్తగా ప్లేస్ చేంజ్ చేసిండు, అక్కడ అయ్యి వస్తలేదట ఎందుకో ఏమో, వాస్తు చేంజ్ చేసిండు ఇక్కడికి. తెలంగాణ వీడియో ఎడిట్ చేయరా అంటే కంప్యూటర్ మీద కూర్చోగానే జల్దీ కంప్లీట్ చేసుకున్నా. బ్లాగ్ అయిపోయి బ్లాగ్ కంప్లీట్ చేసేసింది. అలా మెయిన్ ఎక్స్పెరిమెంట్ వీడియో వచ్చేసి గైస్ ఎడిటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్లాగ్ కూడా ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు బ్లాగ్. ఈ రోజు నుంచి రెగ్యులర్ గా బ్లాగ్స్ అయితే వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం రేపే. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.